చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి. మీ ఇంటి పేరు ఏంటి అని చెప్పి చాలా మంది కింద నుంచి అడుగుతున్నారు. దట్స్ ఎ సీక్రెట్ అంటున్నారు భాగ్యరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ టీవీ5 చైర్మన్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. ఓం నమో వెంకటేశాయ. మేడసాని మోహన్ మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమంటాం ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. ఆయన పండితులు, ఆయనకున్నటువంటి ఈ అపారమైనటువంటి జ్ఞానం, విజ్ఞానం, ఆయన ముందర మనం చాలా చిన్నవాళ్ళం. ఇకపోతే ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. గత 30 సంవత్సరాల నుంచి నాకు జట్టి కుసుమ్ గారు పరిచయం. మేమంతా ఒకటే చోటు ఉంటాం. వారు ఈ మధ్య కేజీఎఫ్ అనే ఒక సంస్థను నిర్మించి దాని యొక్క విధి విధానాలను ఊరూరా వాడవాడ వెళ్ళి ఆయన ఒక తాటి మీదికి తీసుకురావాలి ఈ కమ్మ కులాన్ని అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ లవ్డ్ వన్స్ సారెగమ కార్వా తెలుగు. ఇటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడులో కానీ తగినటువంటి ఈ కమ్మ కులానికి ప్రాధాన్యత లేదు. అది ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది పెద్దలందరూ కూర్చొని చర్చించి రాజకీయంగా మనకు రావాల్సినటువంటి ఏదైతే షేర్ ఉందో అది మనం పొందగలిగితే దానివల్ల ఈ జాతిలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకి కొంత మేలు జరుగుతుంది. కాబట్టి అది రావాలంటే అందరం ఒక్క తాటి మీద వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేసి మన యొక్క బల నిరూపణ జరిగితే తప్ప ఈ రాజకీయ నాయకులు ముందుకు రారు. మనమేదో మన స్ట్రెంగ్త్ చూపించాలంటే ఇట్లాంటి సభలు ఇంకా పెట్టి ఊరు వాడ అంతా కూడా తిరిగి అందరినీ ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఇకపోతే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఇదే విధంగా కమ్మ గ్లోబల్ ట్రస్ట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ కులంలో ఇప్పటికి కూడా చాలామంది పేద విద్యార్థులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి విద్యా అవకాశం దొరకట్లేదు. ఈ కమ్మ గ్లోబల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని పేదవాళ్ళని చదివించటం, అదేవిధంగా వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళకి వైద్యం చేయించటం, వాళ్ళకందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి ఇన్సూరెన్స్ అంతా కట్టించి ఇవన్నటువంటి కార్యక్రమాలను చేస్తే జాతికి కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాం. దీనికి అనుగుణంగా ఏదైతే కేజీఎఫ్ ఉందో అదేవిధంగా కేజీటీ అని ఒకటి పెట్టి దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తే జాతి బాగుపడుతుంది. వాళ్ళంతా కూడా వెల్త్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ సార్. అండ్ ఇప్పుడు మన ప్రియతమ నేత జట్టి